మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ నేటితో ముగియనుంది. 8 రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు శివబాలకృష్ణను ప్రశ్నించారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ అధికారులు కోరనున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో అక్రమ ఆస్తులతో పాటు బినామీలను గుర్తించారు. బినామీలందరినీ విచారించేందుకు ఇంకాస్త సమయం పడుతోందని, కావున శివబాలకృష్ణ మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. నవీన్ పేరుపై సైతం పలు ఆస్తులను గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా కార్యదర్శి శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, శివబాలకృష్ణను మరోసారి కస్టడీ కోరనున్నారని తెలుస్తోంది. అలాగే అతని సోదరుడిని నిన్న అరెస్ట్ చేశారని సమాచారం, వివరాలు ఏంటి? రైట్ సంతోషి, ఏదంటే ఏదైతే మణికొండ జాగీర్లో మణికొండలో విల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన శివబాలకృష్ణ కేసులో అనేక మలుపులు అయితే మనకి ఈ రోజులో అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా 8 రోజులు పూర్తయిన ఏసీబీ విచారణ విషయం వాళ్ళ తమ్ముడిని, మొత్తం శివబాలకృష్ణ ఉన్నాడో శివబాలకృష్ణ లేడలో అని వాళ్ళ తమ్ముడిని కూడా ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏసీబీ కోర్టు అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంతో పాటు అంటే శివబాలకృష్ణ ఇన్ఫ్రా కంపెనీలో రియల్ ఎస్టేట్ లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టాడని అయితే తెలుసుకుంటున్నాం. సో దాంతో పాటు బినామీ, ఎవరైతే బినామీలు ఉన్నారో శివబాలకృష్ణ బినామీల పేర్ల మీద కూడా లాకర్ లోని నగదు కానీ, అదేవిధంగా హోండా సిటీ కార్లు అయితే గిఫ్ట్లు ఇవ్వడం కానీ, ఇంకా ఇతరత్ర విల్లాస్ కూడా చాలా మటుకు అయితే బయటపడ్డాయి సంతోషి. సో మళ్ళీ ఇంకా ఏదైతే లాకర్లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి లాకర్లు, ఎవరైతే బినామీలు కూడా విచారించాలని చెప్పి ఏసీబీ వాళ్ళు అయితే కోర్టును అయితే కోరడం జరిగింది. సో ఈ రోజు అయితే 5 గంటలు విచారణ అయితే చేపట్టారు ఏసీబీ అధికారులు సంతోషి. అంటే బినామీలుగా చాలా మంది ఉన్నారని తెలుస్తుంది కదా, ఇంకెవరైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.